సూట్ కేసులు, వైర్లు, లైట్లు అన్నీ పెట్టి ఇంచుమించు ఒక 500 లేకపోతే ఒక 600-700 కేజీలంతా, ఒక 1000 కేజీలంతా బరువు ఇంతెత్తున బండికి కట్టి ఆ బ్రదర్కి వెనకిస్తే ఆ బ్రదర్ కొద్దిసేపు దొక్కి, నువ్వు దొక్కురా నా చేత కావట్లేదంటే, ఏనే ప్యాంట్ అంతా మడుచుకొని మోకాళ్ళ దాకా నిక్కి నీలిగి తొక్కి 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 అక్కడికి వచ్చేవాళ్ళు. 4ంటికి బయలుదేరితే మళ్ళా ఆడికి వెళ్ళాక అన్నీ కట్టుకొని సెట్ చేసి బెదర్ దగ్గర ఉంటాడు, డ్రమ్ కొడుతుంటాడు, పట్లేస్తాడు. అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అంత అయిపోయినాక మరి పాస్టర్లు రవి పక్కన కూర్చోబెట్టుకుంటారు, రవిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళకేసి అని రవికి వేస్తుంటారు, తినరా నువ్వు తిను, బాగా కష్టపడేవాడు, మాకన్నా ఎక్కువగా మేమేముంది వాక్యం చదువుతాం, బండి మీద వెళ్ళిపోతాం అని అట్టిట్టు మాట్లాడుతుంటే ఆయనకి వేసేవాడు. ఆ మాంసం వేసేవాళ్ళు, ఆ గుడ్లు వేసేవాళ్ళు, అవన్నీ వేసి కడుపు నిండా తినరా అని, ఈడిదేని మా కష్టం మాదేముంది అనేవాళ్ళు. ఇక ఏందన్నా నాకేస్తారు మీరు, కానీరా ఏమవుతుంది, అసలే నీ దగ్గర బలం కూడా లేదు అన్నట్టుగా ఇస్తే బిడ్డ అలాగే తిని మళ్ళా అక్కడ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ రాత్రి 1-2 అవుతుంది. తొక్కుంటా బల్లబండి తెలుసుగా, ఆటోకు, అది రిక్షా బండి, దానికి పెద్ద బాక్సులు అట్లాంటివి కట్టుకుంటే ఇక మొత్తం స్టాండ్లు మొత్తం వేసేసి కట్టేస్తారు పట్టేసి. ఇక వచ్చేసరికి ఎంత అయితే రాత్రి 1-2 ఆ టైంలో వచ్చి పడుకుంటే 4 గంటలకు మళ్ళీ స్తోత్ర ప్రార్థనకు లేయాలి. మందిరంలో పడుకుంటారు, ఇళ్ళకి రారు. ఆ టైంలో ఏంటికి వస్తాడు? 4 గంటలకు మళ్ళీ వేసి మోకాళ్ళు స్తోత్రం తరలిబాటుని బట్టి స్తోత్రం అయ్యా, గుంటూరు మరి ఫెయిత్ మినిస్ట్రీని బట్టి, మరి మినిస్ట్రీని బట్టి ఇంకా అన్ని స్తోత్రాలు చెప్పించాలి. చెప్తా ఉంటే మోకాళ్ళు దిగ్గకూడదు. ఇప్పుడు 20 సంవత్సరాలు వస్తే మోకాళ్ళు వేసే మహా విశ్వాసులు లేరు. ఆ రోజుల్లో మేము మోకాళ్ళు దిగి తొప్పుకునేవాళ్ళు కాదు. మోకాళ్ళ మీద వేసి మళ్ళా 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన, తర్వాత లేచి మందిరం అంతా ఓడవాలి మళ్ళీ. ఇట్లాగా ఎంత పరిచర్య చేయటం మాత్రమే తెలిసి మరి ఆ సేవలో నలిగి ఆ తర్వాత మరి సేవకు వెళ్ళిపోయి కొంత సంవత్సరాలు సేవ చేసి మరి దేవుని కనికరము, ఆయన కరుణ ఏమై ఉంటుందో తెలియదు, కానీ ఆయన పిల్లల పట్ల ఆయన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి పరిచర్య చేయిస్తాడు. కొంత సమయము నేర్చుకోవటానికి, పెద్దల మరి ఉభయుల మధ్యలో ఉండటానికి, ప్రభు మినిస్ట్రీకైనా ఎక్కడికైనా పంపించే సేవా విధానాలు ఇంకా ఎంతో నేర్చుకోవటానికి మరి వెళ్ళటం జరుగుతుంది. మరి అక్కడ కూడా ఇంచుమించు ఒక 10 సంవత్సరములు పరిచర్యలో ఉన్నాడు. ఎన్నో విషయాలు నేర్చుకొని కష్టపడి పనిచేశాడు పెద్ద పెద్ద సేవకుల దగ్గర. మరి మా చెల్లి విజయమ్మ, జాను ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి, మరి జానుని కూడా పెంచి ఆయనను కూడా సేవకే ఇచ్చాడు. ఈయనే సేవ చేయలేక ఎంతో కష్టపడి ఇబ్బందులు పడుతున్నాడంటే మరి ఏ బిడ్డనైనా కూడా సేవకే ఇస్తానని ఆ 2వ బిడ్డను కూడా సేవకి ఇచ్చారు. మరి నిజంగా ఎంత త్యాగం మా చెల్లికి అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు అక్కడ వెళ్ళాడు, సాల్లే ఇంకొకడైనా ఇంటి దగ్గర ఉండాలా అనుకోకుండా మరి ఆ చిన్న బిడ్డను కూడా, ఆడు కూడా చిన్నగా ఉన్నాడు నేను చూసినప్పుడు. ఆయన ఇప్పుడు చూడక కనీసం 10 సంవత్సరాల పైన అయింది జాన్ను చూడక. నేను పెద్దోడు అయిపోయాడు మా అంటూ ఉంటారు. మరి ఆ విధంగా ఆయన కూడా మళ్ళీ సేవలో ప్రభు పనిలో చేస్తూ ఈరోజు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఉన్నారు. కుటుంబము పరిచర్య కొరకు ఎంతో శ్రమ పడింది. ఆ శ్రమను చూసిన దేవుడు ఈరోజు మరి ప్రాంతానికి తన దాసుని పిలుచుకొని ఈ సుదీర్ఘ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నంటే, మరి ఈ మాట ఒక స్త్రీ దైవజనుని చేర్చుకునేటప్పుడు ఒక మాట అంటది, దానికోసమే మీకు ఈ పరిచయం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మరి మీ పాస్టర్ గారు చిన్ననాటి నుండి కూడా పరిచర్య విధానము, గొప్ప గొప్ప సేవకులకు ఎంతో పరిచర్య. నా దగ్గరికి కూడా సేవకులు ఎవరైనా టక్కుమని వచ్చి రాత్రంతా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో అనేక అనుభవాలు నేర్చుకోవటం, వాళ్ళతోనే సమయాన్ని గడిపి వాళ్ళు తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళు అంటారు మంచి టాలెంట్ పర్సన్స్ అంటుంటారు. ఇక్కడికి వచ్చిన ఒక పాస్టర్ చెప్పిన సంగతి ఏంటంటే, ఇక్కడికి వచ్చాడు, పోయినసారి వచ్చాను కదా, ఒక పాస్టర్ వచ్చాడు నాతోటి, బ్రదర్, ఆయన కూడా మంచి సమర్పణ సేవకుడు,
ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్న తర్వాత ఇక్కడ వాతావరణం ఫ్యామిలీని చూసినాక అన్నకి మంచి దేవుని ఆత్మ నడిపింపు ఉన్నది. అలాగే పిల్లలు, తన యజమానురాలు అందరూ కూడా సేవకు యోగ్యమైన వారు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి యోగ్యులు? సేవా పరిచర్లో మరి నడిపించటానికి కుటుంబం అంతా కూడా ఒక యోగ్యత కలిగి ఉన్నారు, నాకు అర్థమైంది అమ్మా అని చెప్పాడు. అవునైనా మరి అందుకనే ప్రభు కూడా చూసి ఈ పరిచర ప్రాంతాల్లో ఎంతో పరిచర్య చేశాడు, ఇక్కడ నడిపించి వాడుకుంటున్నాడు, అదే నా సంతోషం అని చెప్పాను. కాబట్టి మరి ఒక మనిషిని గురించి ఒక సాక్ష్యం వచ్చిందంటే, మనుషులుగా మనం సాక్ష్యాలు చెప్పాలంటే చాలా కష్టం కదా, కష్టమా కాదా? ఒక మనిషిని గురించి సాక్ష్యం చెప్పాలంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు. మరి అలాంటప్పుడు సేవకులు చెప్పారంటే, వస్తున్న మందిరంలో మేము ఉన్నప్పుడు మరి పాక తీసి రేకులు వేసేటప్పుడు యేసుదాసు అని పాస్టర్ ఉన్నాడు ఒక ఆయన, మంచి ఇంజనీరింగ్ చదివి మంచి మరి నైపుణ్యత కలిగిన వాడు. అప్పట్లో రవి చిన్నోడే. అయితే మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ చివర్లో కూర్చున్నాము. రవి కూడా అప్పటిదాకా అక్కడుండి అటు వెళ్ళాడు. అంటున్నాడు, మా వీడికి మంచి భవిష్యత్తు ఉంది మా అన్నాడు. ఏమి నాయనా అన్న, వీడికి నిలబడాలి కానీ మంచి భవిష్యత్తు ఉంది, మంచి తెలివి ఉంది వీడి కాడ, మంచి అనుభవాలు ఉన్నాయి, మంచి భవిష్యత్తును కూడా ఇస్తాడు వీడికి అని ఆ యొక్క పాస్టర్ గారు ఇప్పటికి ఉన్నాడు. ఆయన మరి పాక మందిరం ఉన్నప్పుడు ఆ మందిరం తీసి రేకులు మందిరం వేశాడు. ఆ టైంలోనే మరి ఆ పాస్టర్ గారు కూడా రవి గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇలాగ ఎందరో అనుభవాలను దేవుడు మరి చూసి మరి యవన బిడ్డ తన జీవితంలో పడుతున్న ప్రతి ప్రయాసను ప్రభు ఎరిగిన వాడై మరి ఈరోజు మీ పట్టణం, మీ యొక్క గ్రామంలో పనిచేయడానికి దేవుడు కృపనిచ్చాడని నేనెంతో సంతోషిస్తూ ఆ దశగా మరి ఈరోజు ఇక్కడ మీతో కలిసి దేవునిలో ఉండటానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మరి ఈరోజు బోధకులు ఎంతోమంది ఉండొచ్చు, చర్చీలు ఎన్నో ఉండొచ్చు, మరి ఎన్నో రకములైనటువంటి అనుభవాలు కలిగిన పరిచర్యలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. వాటన్నిటిని మించినది ఏమిటి అంటే దేవుని ఆత్మ నడిపింపు కలిగిన సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. హల్లెలూయా. ఏమి కలిగిన వారమ్మా చెప్పాలి? ఏం కలిగిన వారు? దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వారు. కొంతమంది అంటారు అపోస్తుల బోధ అంటారు, కానీ అపోస్తుల బోధ ఉండదు అక్కడ. అపోస్తులు రాసిన పత్రికలు చెప్తారేమో కానీ అపోస్తుల వలె నడిపింపు వాళ్ళ దగ్గర ఉండదు. నా సేవ అనుభవంలో నేను చెప్పాక నా 17వ ఏట బాప్తిసం తీసుకున్నా. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఇక మీరే లెక్కేయండి. ప్రభువులో ఓ స్త్రీగా సేవలో నాకున్న అనుభవాలు ఎన్నో ఊహించలేను, అవి వర్ణించలేను. కానీ అవన్నీ కూడా ప్రభు ఈరోజు ఆనంద బాష్పాలుగా ఉంచి మరి ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా పరిచయం చేయడానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ చిన్న పరిచయం చేసి మీకు వాక్యం చెప్పాలని మరి సమయాన్ని పాస్టర్ గారు నేనే అడిగాను. గంటలు టయాలు చూసి వాక్యం చెప్పటం నాకు రాదు. ప్రభు నడిపింపుని బట్టి నడిపించబడతాము. కానీ కొన్ని సంఘాలు అంటారు 7 మాటల్లో ఒక మాట చెప్పమని సుంకేసులో పిలిచారు. పాస్టర్ గారు అంటాడు, తీసుకుపోయే డ్రైవర్ ఏమో లేటుగా తీసుకెళ్ళాడు టైం లేక. అక్కడ పోయి నాకు అంటారు, అక్క మొదటి మాట చెప్పాలి, మరి 30 నిమిషాలు కాదు 20 నిమిషాల్లో చెప్పి ముగించాలి. మేము టైం అంటే టైం అక్క, మేము టైంని అలాగ చేయము, మాకు టైం ముఖ్యం అక్క. ఏమి అంత టైం పెట్టి దేవుని గురించి ఏం చేస్తారు? వెళ్ళి ప్రభు కోసం వచ్చాం, ప్రభు మాటలు వినటానికి వచ్చాం. రోజు ఉండవు కదా, చెప్పమన్నా మీకు రోజు సేవకులు దొరుకుతారా? మరి దేవుడిచ్చిన అవకాశానికి టయాల ప్రకారం ఎందుకు ఫాలో అవ్వాలి? ఇంకొక ఊరు వెళ్ళాను, గొట్టిపడ. అక్కడికి వెళ్తే ఆయన అన్నాడు, స్త్రీల సమాజం చాలా చక్కగా చేశాడు, చర్చి నుండి వచ్చారు, మా ఊర్లో అందరు స్త్రీలే వస్తారమ్మా, పురుషులే రారమ్మా, మా కోసం ప్రార్థన చేయమ్మా అని చెప్పారు. వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు.
పాస్టర్ గారు అంటారు, అక్క కరెక్ట్గా 1 గంటకు ముగిచేయాలక్క. నాకేమో ఈ టైం చెప్పే అలవాటు లేదు. మా నడిపింపులు అవన్నీ ప్రకృతి సంఘాలు. చెప్పాక అయిందాక బోధలు 3 రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తెలుసా మీకు ఈ సంగతి? ఇన్ని రకాల బోధలు ఉన్నాయి తెలుసా తెలీదా? 3 రకాల బోధలు ఉన్నాయి. తెలీదా? అందరు నన్ను స్పందించండి, విచారంలో ఉండబాకండి. ఎన్ని రకాల బోధలు? అక్షరం, అక్షరానుసారమైనది, ఆచార సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఎన్ని బోధలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? 3 బోధలు, 3 రకాల బోధలు. ఈ 3 రకాల బోధలో మనం ఏ బోధలో ఉండాలి? అది ఆత్మ సంబంధమైన బోధలో ఆత్మ జీవింపచేస్తుంది. మోషే ధర్మశాస్త్రం రాళ్ల మీద రాసుకొని వచ్చాడు, అనేకులు చనిపోయారు. ప్రజలా హల్లెలూయా. ఆచార సంబంధమైన ఇశ్రాయేలు బయలుదేరారు, ప్రయాణంలో కొనసాగింపు లేదు. అయితే పౌలు గారు అంటాడు, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రము. స్వతంత్రం అంటే హక్కు ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రుల మీద బిడ్డలకు ఉంటుంది కదా. హక్కు ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రుల మీద పిల్లలకి ఉంటుంది. పరాయి వాళ్ళకు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆత్మ కలిగిన మనము ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ దాహము కలిగి ఆరాధించే వారికి ఉండాలి. కానీ టయాలు చూసుకొని, ముళ్ళు చూసుకొని, విసుక్కొని, కసుక్కొని, గొనుక్కొని, సనుక్కుంటే దేవునికి సనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళంటే చాలా కోపం. ఏం కోపం? సనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళంటే దేవునికి చాలా కోపం. ఆయనకు వారు అరణ్యములో సనిగారంట, ఆయన వారి మీద కన్నెర్ర చేశాడు. అస్సలు సనుక్కోకూడదు దేవుని సన్నిధిలో. నా పేరు సంతోష్ అక్క. మరి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. మన ఒక పాస్టర్ గారు ఉదయాన్నే 6:30కు ఫోన్ చేశాడు. నేను తెల్లవారుజామున 3ంటికి లేచి 5-6 గంటలకు మేలుకొని ప్రార్థన చేసి బైబిల్ చూసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ పడుకుంటా. తెల్లారిన తర్వాత అలా పడుకుందానేసరికి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అక్క కొంచెం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, మీకు ఇబ్బంది లేదనుకుంటే. నాకేం ఇబ్బంది ఉండదు అయ్యా, నా దేవుని పని అంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటా. నేను ఉన్నదే అందుకే, నాకెందుకు ఇబ్బంది? నేను ఎప్పుడు అలా ఇబ్బంది పడను. రండి అక్క, వేరే సర్టికి వెళ్తున్నాను. సరే నాన్న వస్తున్నాను. వెళ్ళాను అంటున్నాడు, అక్క నీ పేరుకి తగ్గట్టు నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు, అసలు మీ పేరు మీకు భలే సెట్ అయింది అక్క అంటే. నిజంగా మరి చాలామంది చెప్పిన సత్యం, నా పేరుకు తగ్గట్టు నాలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది. హల్లెలూయా. 10,000 రూపాయలున్నా సంతోషమే, 10 పైసలున్నా సంతోషమే, 10 పైసలు లేకున్నా సంతోషమే. కొందరికి అన్నీ ఉంటే సంతోషం, అన్నీ లేకపోతే సంతోషము ఉండదు. కానీ మన ప్రభు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ, పౌలు గారు అంటాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఆనందములో ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్పవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ పాస్టర్ గారి గురించి చెప్పాను కదా, బాల్యము, యవనము, ఇక ఇప్పుడు కూడా యవనస్తుడే, ముసలోడేం కాదు మాలాగా. మరి అంటే ఆటగాయ టైములో కూడా ఎంతో కష్టపడి పని చేయబట్టి ఆకాశమందున దేవుడు చూసి మరి విలువైనటువంటి మీలాంటి బిడ్డల్ని ఇచ్చాడు. మీరందరూ మీ సేవకుని వెంబడిస్తే నిజంగా మీరు చాలా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కుటుంబం అంతా దేవుని కొరకు మాత్రమే పని చేస్తున్నారు, కానీ ఇంకొక ఆలోచన లేదు. చెప్పాలంటే మరి పాస్టర్లకి సొంత ఇల్లు కూడా లేదు. ఎందుకంటే కొడుకులతో ఏదో పనులు చేసి ఇల్లు కట్టుకుందాం అనే ఆశ దేవుని మందిరంలోనే వారి యవ్వనమంతా. రవిని అలాగే పంపించింది, మరి జానుని కూడా అలాగనే పంపించి వాళ్ళకి ఎదురు పంపించి వాళ్ళ కష్టార్జితం అంతా వాళ్ళ సేవలో వాడబడింది. ఇందాకంటున్నాడు, అమ్మ కొనిచ్చింది మా 5,000 రూపాయలు చేయరు అంట. నాన్న తెచ్చాడు మా మొక్కలన్నీ అంటున్నాడు. నాకు సంతోషం వచ్చింది. ఎందుకు నాది కాని లోకము నాకెందుకు. ఇందాక ఎవరు బాగుపడారు, నాది కాని లోకము
మరి పాటలో ఉన్న ఆత్మీయార్థం పట్టుకోవాలి మనం. ఊరిక పాడి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అంత నాది అనుకుంటే నష్టపోతాం. మనం ఏం పాడుతున్నామో ఏం వింటున్నామో దానినే విశ్వసించాలి. ప్రైజ్లా హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు నేను వాక్యం మీకు త్వరగా నేను చెప్తాను. మిమ్మల్ని కూడా నేను విసికిన తల్లి. టైం కరెక్ట్గా 9:10 అయింది. 10కి ముగిస్తాం. మీ పాస్టర్ ఏమన్నా మీరేమని అనుకున్నా. నిద్రపోతారా మీరు? 10కే నిద్రపోతారా? పోరు కదా. రోజు మళ్ళీ రాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తా. అందుకని మన్నించి నన్ను భరించండి. 10 గంటలకు మీకు టైం. ఓకే, అందరికి ఇష్టమేనా? ప్రైజ్లా. వెనకొండలో మినిస్ట్రీ పాస్టర్ గారికి వెళ్తే పాస్టర్ గారి టైం అయిపోయింది. విశ్వాసులు అంటారు, చెప్పని అయ్యా అమ్మను అంటుంది. ఒక ఆమె 4 తీసుకొని వచ్చింది. ఆమెకు ఊరు బాద్దంట, బస్సు బాద్దంట వాళ్ళ కోసం. అరే అమ్మ బాగా చదువుతుంటే ఏంది ఇటు చేసిండ్రు, నువ్వు చెప్పు తల్లి మేము ఏంటంటే అట్ట కాదులే, భోజనాలు ఉన్నాయి, మళ్ళీ వస్తుంది లెక్క ఇంకోసారి అని ఆ పాస్టర్ గారు మొత్తం మీద ఓకే చేసేసాం. ఏది ఏమైనా మరి మీరు అలా కాకుండా ఉన్నటువంటి ఒక 5-6 మాటలు మీకు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఓకే, చూద్దాం. ఓకే, రెడీ. రాజుల మొదటి గ్రంథం. ఒక్క మాట విషయం, ఇంకొక పరిచయం మీకు చేస్తాను. బైబిల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఎంతమంది తెలుసు? బైబిల్లో అందరు కలిసి బైబిల్ అంతట్లో 66 పుస్తకాల్లో స్త్రీలు అనేవారు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా కోడీకరించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా వాటిని వెత్తిపట్టి రాసుకున్నారా? ఎవరికైనా తెలుసా బైబిల్ అంతట్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? చెప్పగలరా? చెప్పలేరా? మాట్లాడబడింది వాటర్ అంతా. ఓకే, ఇప్పటి నుంచి అయినా బైబిల్ చదవండి. చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఎక్కడ చూసినా చక్కగా ఎంత కుగ్రామంకి వెళ్ళినా మంచిగా చదివే బిడ్డలు ఉన్నారు. మా రోజుల్లో చదువులు లేవు, ఉన్నా వెళ్ళేదానికి అవకాశాలు లేవు. మరి చెప్పాలంటే మా వయసులో మేము ఇక్కడ మీకు తెలిసిన విషయమే, నేను మా చెల్లి బర్రెలు కాసాము చిన్నప్పుడు. అంటే రవి వాళ్ళమ్మ నేను అప్పటికే దెబ్బగా ఉండేదాన్ని, మా చెల్లి బక్కగా ఉండేది. వాళ్ళకు ఒక పాలిచ్చే బర్రె ఉండేది, మాకు ఒక పాలిచ్చే బర్రె ఉంది. అప్పుడు ప్రతి ఇంట్లో పాడి కోసం పాల కోసం బర్రెని జాగుతారు. ఎద్దులు ఉన్నాయి. మరి బీటికి వెళ్ళాలా, వస్తా కట్టెలు ఏరుకొని రావాలి, వస్తా గడ్డి తీసుకురావాలి. ఊరక రాకూడదు. అంత సద్ది మూట కడితే మేము కంకులు తినుకుంటా చెట్టు కింద కూర్చుంటే మా చెల్లినే పంపిస్తాం. నిజమ్మ తోలకరా, ఆ సద్ది మూట నెత్తికిట కట్టుకొని కండోకి ఎడేసుకుంటుంది. సాయి అనుకుంటా కర్ర పెట్టుకొని తోలుకొని మొత్తం కాసి వస్తుంది. ఇప్పుడు పిల్లలకి అలాంటి పరిస్థితులు లేకుండా చక్కగా స్కూళ్ళు, బస్సులు, బండ్లు, విద్యాభ్యాసం ఎంతో ఉంది. ఆ రోజుల్లో మాకు చెప్పులు కూడా ఉండేవి కాదు. మొళ్ళల్లో, వాగులల్లో, వంకలల్లో. మా సొంతూరు రామచంద్రకోట. అయితే మేము చిన్నప్పుడే మార్కాపురం వెళ్ళాం. మరి దోరణాలు మిరపకాయలు కోయటానికి కూడా చెప్పులు లేకుండా నడిచాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు చూస్తే 9 కిలోమీటర్లు ఉంది రామచంద్రకోట నుంచి దోరణాలు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా మీకు ఎవరికన్నా? రామచంద్రకోట తెలీదా? రామచంద్రకోట తెలీదా? చెర్లపల్లి అవకాశం తెలుసు కదా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇప్పుడు నేను చూసే నెంబర్ రావాలి. ఇప్పుడు వెళ్తుంటా కార్లో 9 కిలోమీటర్లు ఉంది. అమ్మ అంత నడిచింది మా అప్పుడు అనుకో. బస్సులు పోతుంటే శైలి వస్తుంటే మామూలుగా ఉండేది కాదు. కాళ్ళ కింద చిన్న రాళ్ళు పడుతుంటే దేవుడు కనపడేవాడు అప్పుడు రియల్గా. మరి ఈ రోజుల్లో పిల్లలు చాలా కష్టపడతాను. నేను వాక్యం చదువుతుంటే మా కోళ్ళు అనేది మా చిన్న కోళ్ళు, మేము అప్పుడు అంత పడలేమని దేవుడు మమ్మల్ని ఇప్పుడు పుట్టించాడు అన్నది ఆ పిల్ల. మీరు అప్పుడు అంత కష్టపడ్డారంటున్నాం, మేము అప్పుడు పుడితే కష్టపడలేమని మమ్మల్ని ఇప్పుడు పుట్టించాడు అంటుంది ఆ అమ్మాయి. నిజమే మరి కదా. ఇప్పుడు కనీసం 1 కిలోమీటర్ నడిచే వాళ్ళు ఉన్నారా? నడుస్తారా? పంపు దగ్గరికి వెళ్ళి బిందె నీళ్ళు తెచ్చే వాళ్ళు ఉన్నారా? పంపులు తిప్పి పట్టుకొని పోసుకోమంటే పోసుకుంటారు. బిందె తెచ్చి పో అమ్మ ఎవడు మాట్లాడు అంటారు. ఆ రోజుల్లో మరి అలా కష్టపడబట్టి ప్రభు కృపను పొందుకొని ఈరోజు కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా ఎన్ని కిలోమీటర్లు నడవాలన్న ఇబ్బంది ఏమి లేదు. ఎంతలా ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రీగానే ఉంటాను
నేను పుట్టడమే లావు పుట్టాను మా అమ్మకి, అందుకోసం ఇట్లున్నా, తిని కాదు. ఓ పాస్టర్ గారు అన్నాడు, ఎందుకు అంత మాంసం తిన్నావు అన్నాడు. అంటే పాస్టర్లు ఎక్కువ మాంసం ఉంటుంది కదా, మా విశ్వాసంలో అవుతారు. రోషన్ కుమార్ అన్నాడు, అంతంత మాంసం ఎందుకు తిన్నావు, అంత లావు అయ్యావు అన్నాడు. ఒక నెల అక్కడ కూడా బైబిల్ ట్రైనింగ్ చేసి, అప్పుడు అంటున్నాడు, నువ్వు ఒరి పొట్టు తిన్న ఇట్టాగా ఉంటావులే అన్నాడు. మళ్ళీ అదే మనిషి అంటే తిని లావు కాలేదు, ఇది జీన్స్ జీన్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ ఎంతమంది ఉన్నారు స్త్రీలు తెలియదు ఎవరికి, నేను చెప్తున్నాను వినండి. 57 మంది. ఎంతమంది? 57 మంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. మరి మీకు ఎంతమంది తెలుసున్నారు నాకు తెలీదు. స్త్రీల కూటం ఇప్పుడైనా మీరు వినటం, ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడేనా? ఇంతకుముందు విన్నారా? వచ్చారు ఎవరన్నా? రాలేదా? అయితే మంచిది వినండి తల్లి. మళ్ళీ ఇంకోసారి ప్రభు చిత్తం అయితే వందనాలు అయ్యా పెద్ద అయినా, ఇంకోసారి ప్రభు చిత్తం అయితే మళ్ళీ మీ పాస్టర్ గారు చెప్పండి పిలవమని, అప్పుడు వస్తాను. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్దాం. ఎంతమంది ఉన్నారు బైబిల్లో మొత్తం స్త్రీలు? పరిశుద్ధులైతేనేమి అపరిశుద్ధులైతేనేమి 57 మంది స్త్రీలు ఉన్నారు. వారిలో చెడ్డవారు ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళని కూడా చూశాను. చెడ్డవాళ్ళంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. జ్ఞాని సొలొమోను చెప్పాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు. ఇలాంటి నేను కొన్ని ఈ తల ఎంట్రుకలని చెప్పగలను కుటుంబాలను. దేవుని కృపలేక కూలిపోయిన కుటుంబాలను చెప్పగలను. కృప ఉన్న కుటుంబాలు అంతకంతకు. బైబిల్లో ఒక మాట ఉంది, దావీదు అంతకు వర్ధిల్లాడంట, సౌలు మహారాజు అంతకి దిగజారిపోయాడంట. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే రాత్రి మగలు చాకరీ చేస్తే కాదు, దేవుని సన్నిధిలో మోకరించి స్తోత్రాలు చెప్పే కుటుంబము ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 11 మంది స్త్రీలు అవిధేయులుగా ఉన్నవారు ఉన్నారు. మరి మిగతా ఆ యొక్క 40 చెప్పాలి, చదువుకున్న వాళ్ళు ఉండగా లెక్కలు నేను చెప్పాక, నేను ముందే చదువుకోలేదని. 47 11 పోతే అన్నారు 46 మంది స్త్రీలు పరిశుద్ధులుగా ఈ బైబిల్లో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది? చెడ్డవాళ్ళు తక్కువగానే ఉన్నారు, మంచి వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఈరోజు మన ఇండియా దేశంలో భక్తి ఈ విధముగా ఏ ప్రాంతాలకు వెళ్ళినా మరి దేవుని ప్రేమ స్త్రీలుగా మనలో మరి పొంగి 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 పొర్లి కుటుంబాలను దేవుని సన్నిధిలో మనము ఈ విధంగా నడిపించబడుతున్నాం. వారిలో ఒక 4-5 పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8 నుంచి 9 విషయాలు కొన్ని త్వరగా మీరు చదివితే బైబిల్ సహాయం చేయండి మా. అందరు తీసుకున్నారా? తీసుకోండి తల్లి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8 నుండి 9 వరకు పాప చదువుతుంది. చదమ్మా. ఒక్క మాటమ్మా. సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎవరికి సెలవిచ్చాడంట దేవుడు? సేవకుని పోషించడానికి. ఒక సేవకుడు పోషించబడాలంటే ఎంత చిన్న సింపులో చూడండి. ఏలియా గొప్ప సేవకుడు, ప్రవక్త. దేవుని యొద్ద నుండి వాక్కును తీసుకొచ్చి దేవుడు ఏది చెప్తే అది సంఘానికి, దేవుని ప్రజలకు, రాజులకు, పట్టణాలకి, ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప మరి అగ్ని అభిషేకం కలిగిన వాడు ఏలియా ప్రవక్త. అలాంటి ఏలియా ప్రవక్త ఆ దినాల్లో
మరి యెరూషలేం ఏలియా బయలు ప్రవక్తలను నరికి చంపినటువంటి ఆ యొక్క సీదోను ప్రాంతానికి స్వయంగా మేము వెళ్ళి చూసి వచ్చాను. హోలీ ల్యాండ్ వెళ్ళి వచ్చాను. యెరూషలేం యేసయ్య పుట్టి పెరిగిన అనేక ప్రాంతాలు 2022లో ప్రభు తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా జన్మ ధన్యతగా భావించి 10 సంవత్సరాలు అసలు పరలోకంలో ఉన్నట్టు అయిపోయింది. 10 రోజులు ఆ ప్రాంతాలని తిరిగినప్పుడు ఈనాటికి కూడా ఆ సత్యాలన్నీ అలాగ కనబడుతూ ఉన్నాయి. పుక్కిట పురాణాలు కాదు, ఇది ఎవరో చెప్పిన కథలు, కళ్ళిబుల్లి కథలు కాదు. ఆనాడు ఈనాడు ఏనాడు అవి అలాగ స్థిరస్థాయిగా నిలిచిపోయినాయి. మన పితరులు, సేవకులు, అభిషక్తులు, ప్రవక్తలు నడిచిన మార్గం, జీవించినటువంటి ఆ గొప్ప ప్రతిష్టత కలిగిన స్థలాలు ఇప్పటికీ గొప్ప గొప్ప మందిరాలు కట్టి ఒక్కొక్క మందిరంలో 20-30 మంది మెయింటెనెన్స్ చేయటానికి ఒక వాలంటీర్స్గా లేకపోతే ఒక మంచి ఎంప్లాయీస్గా ఆ మందిరాలను సుందరంగా కాపాడుతుంటారు. క్రోటన్స్ అయితేనేమి, లోపలైతేనేమి, అక్కడికి వచ్చి అనేకులు ప్రైజ్ చేసుకుంటూ ఉంటే వారికి ప్రైజ్లాడ్ చెప్పి ఆహ్వానించి సెకండ్ తీసుకొని జీసస్ గురించి పరిచయం చేసి ఇది ఫలాని స్థలం అని అడిగితే మొత్తం క్లియర్గా చెప్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఏలియా కాలములో మరి ఒక రాజు చేసినటువంటి పాపానికి కరువు వచ్చింది. అప్పటి వరకు కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. వాగు ఎండిపోయింది. అక్కడ మరి నీళ్ళు లేవు. ప్రభువాన్ని ప్రార్థించాడు. ప్రభు అన్నాడు, అదిగో ఆ పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలికి నేను ఆజ్ఞాపిస్తాను, నీవు పోషించబడతావు, నీ ద్వారా ఆమె కూడా పోషించబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు బీదలని ప్రేమిస్తాడు. దీనులైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, ప్రభు రాజ్యము మీది అన్నాడు. కానీ ధనవంతులైన మీరు ధన్యులని అక్కడ ప్రభు సంబోధించను. నేను ఒక ఊరికి పోతే ఒక ఆమె అనింది, బీదలు అంటారు, మరి మీరు కూడా బీదలు వెళ్ళక వస్తారేంది ప్రార్థన చేయమని, ప్రార్థన చేస్తామని, మరి బీదలైన మరి మా కాడ ఏముంది మీకు ఇవ్వటానికి అనింది. నాకు కూడా అర్థం కాలే. నిజమే కదేసయ్యా, నువ్వేమో వెళ్ళమంటావు, మరి నిజంగా వాళ్ళేం బీదలు, ఒక్కోసారి కానుకీయడానికి ఏముండవు, పాపం బాధపడతారు, భయపడతారు, మరి సేవకులు ఒట్టి చేతలు ఎలా పంపించాలనుకుంటున్నారు, మరి నువ్వేమో వెళ్ళమంటున్నావు, ఏంది సంగతి అని చెప్పి నేను కూడా ఈ ప్రభువుని ప్రార్థన చేస్తే, అమ్మా నేను ఎందుకు వెళ్ళమంటాను వాళ్ళని, వారు బీదలు, వారి ఇంటిలో మీరు అడుగు పెడితే వారి లేవని కలిమిగా చేయటానికి మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. ఆ విషయం వాళ్ళకు తెలియదు కదా, ఈ విషయాలు వాళ్ళకి చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అన్నాడు. అవునా నాయనా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎవరు? విధవరాలు. అక్కడ ఏమొచ్చింది? కరువు రాబోతుంది, కరువు సంభవించబోతుంది ఆహాబు చేసిన పాపమును బట్టి. ఆ కరువు సమయంలో మరి యజమానులు, కుటుంబంలో సంపద అన్నీ ఉన్న వాళ్ళ ఇంటికి సేవకుని పంపిస్తే ఒకవేళ ఏమైనా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కదా. ఒకరు కాకపోతే ఒకరైనా, చిన్నోడు కాకపోతే పెద్దోడు కాకపోతే, నడిపోడు కాకపోతే 4వ వాడని తెస్తే అనుకో. అసలు నాకే తల మీద నీడ లేదు, నాకు ఒక పిల్లోడు, మేమే అలా బ్రతకాలని కట్టెలు ఏరుకుంటున్నాను, దిగులు పడతా, కన్నీరు కారుస్తా. నీ వచ్చేమో అమ్మ కొంచెం నీళ్ళు ఇమ్మన్నావు, సార్ నీళ్ళు తీసుకురాపోతూ ఉంటే అంత అప్పం తీసుకురా అన్నావు. మరి మా దగ్గర చూస్తే గంపలో ఇంత పిండి, బుడ్డిలో అంత నూనె ఉంది, అది చేసుకొని తిని చనిపోదాము అనుకుంటున్నాము, మరి నీవు వచ్చి అప్పం తీసుకురమ్మంటున్నావు, మరి నా దగ్గర లేదు కదయ్యా. మనిషి ఎప్పుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఉంటాడు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఉంటామా? ఎంతసేపు ప్రార్థన చేసిన ఇంటికి పోయి అది ఎట్ట పోయి ఇది ఎట్ట పోయి, ఇప్పుడేగా ప్రార్థన పోయి ఊరికాయ నీకేం అర్థం కాదు, కానీ ప్రార్థన చేస్తే ఎమ్మట కురుతాయా, ఇస్తాడు ఎప్పుడో
నీకంత చేతులు శనుకైంది, ప్రార్థన చేస్తే దేవుడు ఎంబటి ఎత్తాడని చెప్పిండా నీకు? మరి ఎంబటిపోతే ఎప్పుడు ఎత్తాడు? 6 సంవత్సరాలకు ఇస్తే ఎందుకు దేవుడు మరి ఎంబటి అద్భుతం చేశాడు అనేకులకు. అందుకని ఏమంటుంది, దేవుని మీద నమ్మకం కలిగిందేమో, మరి దేవుని మీద ఆధారపడింది. తన ఇంటిలో ఎవరు లేరు, ఉన్నది పిండి నూనె, ఈరోజు చేసుకొని తిని రేపు చనిపోదాం అనుకుంటున్నాము. మరి అందులోనూ మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు నువ్వేం అడుగుతున్నావు అయ్యా అంటే, అమ్మా లేదు లేదు, మొదట నా కోసము అప్పము చేసుకొని రా. హల్లెలూయా. మొదట ఎవరికి చేయాలంట? అంత కూర ఉంటే పిల్లలు పెడదాం అంటే పాస్టర్ గారు వచ్చిండు పొద్దుపోయి ఏం చేయాలమ్మే కదా. ఒక్కోసారి మీరు కాదులే, మీరంతా మంచోళ్ళు, ఒక్కో సందర్భాలు ఉంటాయి లేదా? అందుకని ఆమె పరిస్థితుల్లో అనువస్తుంది. అయితే దేవాతి దేవుడు, ఆకాశమందున్న దేవుడు ఆమె చనిపోవాలనుకుంటుంది కనుక ఆమె చనిపోకూడదు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మరణమును నిరార్థకము చేసి జీవము అక్షేత వెలుగులను తీసుకొచ్చిన దేవుడు. మరి ఆ తల్లి దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి ఉన్నదేమో, లేకపోతే బైబిల్ అంటది ఇదివరాండ్లను దేవుడు ప్రేమిస్తాడని, దిక్కులేని పిల్లలను దేవుడు ఆదరిస్తాడని. మరి వాక్యమంతా ధర్మశాస్త్రం చెప్తుంది కనుక విధవరాన్ల పక్షమున దేవుడు ఉంటానన్నాడు కనుక ఆ తల్లి మరణము చూడకుండా బ్రతకాలని ప్రవక్తను పంపించాడు ఇంటికి. ప్రవక్త చెప్పిన మాట ప్రకారం వినిందేమో, వెళ్ళి నీళ్లతో పాటి అప్పం చేసుకొని వచ్చింది. ఆమె ఇంట్లో చేర్చుకుంది సేవకుని. అక్కడ మనం చదివితే మరొక మాట చూడు తల్లి, అదే 17, 14, 15 చూడు ఒక మాట. అంత చెప్పడానికి టైం లేదు. భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు అది సంగతి. ఏమైందంట? భూమి మీద కరువు తీరిపోయి మరలా పంట పైరు వచ్చేంత వరకు ఈరోజు తిని రేపు చనిపోదాము అనుకున్నటువంటి ఆ విధవరాలి జీవితంలో మరలా సమృద్ధి కలిగేంత వరకు దేవుడు ఏం చేశాడు? పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఇద్దరు తిని చచ్చిపోదాం అంటే 3వ సేవకుని కూడా పెట్టాడు. ఇప్పుడు సేవకుడు కూడా పోషించబడ్డా లేదా? ఇద్దరే పోషించటం కష్టం, అయితే 3వ వ్యక్తి కూడా వచ్చాడు. ప్రైజ్లా హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆయనకు ఒక గొప్ప పేరు ఏంటంటే లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడు. ఈ సృష్టి అంతటిని శూన్యముగా ఉన్నప్పుడు సృష్టిని చేశాడు. ఆకాశ గగనాలను నీ జనతో కొలిసితివి, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నాయసయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు? శూన్యమును సృష్టిగా చేసిన దేవుడు, నీవు నేను ఆరాధన చేసే దేవుడు సామాన్యుడు కాదు. ఒకరోజు సహాయం చేసి చాలు అనేవాడు కాదు. 3.5 సంవత్సరము భయంకరమైన కరువు ఎలయ తాండవాడుతుంది. ప్రపంచ దేశమంతా పక్షులు ఆహారం లేక చనిపోతున్నాయి. కానీ విధవరాలు మాత్రం ప్రతిరోజు అప్పం చేసుకుంటుంది, సొర్రని నూనె వస్తుంది, కాలుస్తుంది, తన బిడ్డ తింటుంది, తాను తింటుంది, సేవకునికి పెట్టింది. ఇప్పుడు మీరు విన్నారు కదా, భూమి మీద మరలా దేవుడు వర్షము కురిపించేంత వరకు అంట. ఎంతవరకమ్మా? ఎంతవరకు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. అయితే మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మన విశ్వాసాన్ని
దేవుని దగ్గర ఏం చేయాలంటే మనం పెట్టుబడిగా పెట్టాలి. హల్లెలూయా. మనం ఏం పెట్టాలి? దేవునికి మన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రభు మీద మనము ఆనుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన సర్వ శక్తిమంతుడు. ఈమె విషయంలో పక్కన పెడదాం. దేవుడు ఏం చేశాడు? ఈ బీద ఇదవరాలింటికి సేవకుడు వస్తే సేవకునికి తక్కువ కాలేదు, ఆ యొక్క తల్లి కొడుకు కూడా తక్కువ కాలేదు. కరువు వెళ్ళిపోయేంత వరకు దేవుడు పోషించాడు. అంటే ఆ తల్లికి ఏం జరిగింది? కరువు లేకుండా చేశాడు. అన్నిళ్ళలో కరువు ఉంది, కానీ ఇదవరాలింటిలో, సారేపతి ఇదవరాలింటిలో ఏమి లేదు? చెప్పాలి ఏమి లేదు మా? కరువు లేకుండా, కరువు రాకుండా విధవరాలిని పోషించాడు. ఓకే, పాయింట్. రెండో మాట కూడా చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8, 9. త్వరగా మీరు నాకు సహాయం చేస్తే మరి చదువు తల్లి. ఆ ఆ ఆ ఆ సాలమ్మా, ఎందుకు మీ పాస్టర్ని మీకు పరిచయం చేశాను. కొంచెం స్వార్థంతో కాదు, నా కుమారుడని కాదు, నేను చూసిన రియల్ జీవితం సాక్ష్యం చెప్పాను. అంత మాత్రాన స్వార్థంతో కానే కాదు. కాబట్టి ఈ మాట కొరకే మీ పాస్టర్ని కొద్దిగా మీకు పరిచయం చేశాను. ఆ సునేమి పట్టణంలో గనురాలు, ఆమె పేరేమో కానీ ఆమె ఘనతకి ఎందుకు వచ్చిందంటే ఈ దైవజనుని చేర్చుకున్నందువలన ఆమె గనురాలుగా మార్చబడింది. హల్లెలూయా. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త ఆ సీదోను, యెరూషలేము, యెరికో, మరి ఆ మైదానాలన్నీ అదిగో అక్కడ కొంచెం ఒక 10 కిలోమీటర్ల దూరంలో యెరూషలేము ఉంటుంది. 10 కిలోమీటర్ల ఎడమతో మరి యెరికో ప్రాంతం ఉంటుంది. యెరికో దాటితే యెరూషలేము. ఈ ప్రాంతాలు తిరుగుతున్నారు ప్రవక్తలు. అయితే ఈ యొక్క దైవజనుడు ఎలీషా ఇదిగో ఈ పట్టణానికి వస్తూ పోతూ ఉన్నాడు. అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? వందనాలు అక్క, వందనాలమ్మ, వందనాలు తల్లి, అయ్యా వందనాలు, ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకుందాం అని చెప్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ దైవజనుడు ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్పి వెళ్ళిపోతుంటే ఒక ఆమె అంటది, అయ్యా ఈ దైవజనుడు మామూలుడు కాదయ్యా, ఈ దైవజనుడు చాలా భక్తిపరుడని నేను విన్నాను, నేను కనుగొన్నాను. ఇంకా అవసరమైతే దైవ దర్శనం కూడా చూసుండొచ్చు బహుశా. దైవ దర్శనం అంటే తెలుసా? దైవ దర్శనం తెలుసమ్మా? దైవ దర్శనం అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కనబడేది దర్శనం. పడుకుంటే వచ్చేది కళ. కళ వస్తేనేమో చాలా రోజులకు జరుగుద్ది కార్యాలు. దర్శనం వస్తే వెంటనే కార్యము జరుగుతుంది. అందుకని సునోమిరాలు బహుశా దర్శనం చూసిందేమో ఆ రోజు యేసు ప్రభువుని గురించి పిలాతు భార్య చూసినట్టు. లేకపోతే ఆమె ఎందుకు అలాగంటది? అప్పుడు భర్తతో అంటుంది, అయ్యా ఈ దైవజనుడు చాలా భక్తి కలిగిన వాడు. ఈ దైవజనుడు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఒకరోజు, వీళ్ళ ఇంట్లో ఒకరోజు, పాస్టర్ గారికి వాళ్ళు మీ ఇంట్లో చేయక భోజనాలు, సంఘ పెద్ద మా ఇంట్లో మా ఆయన ఇంటికే రాలేదన్నా, ఇంకొక అక్క చెప్పి ఈసారి చేస్తాం అనరు. మీరంతా చాలా ప్రేమగల వాళ్ళు. బై సమస్య ఏదైనా ఉన్నప్పుడు సడన్గా చెప్తే కదమ్మా. ఇప్పుడైతే మీకు కూరగాయలు వస్తున్నాయి, టీలు వస్తున్నాయి, ఇప్పుడు అన్నీ. మా రోజుల్లో పల్లెలలో అసలు కరెంట్ అంటే తెలియకుండా 6కే అన్నం తినేసి కొంతమంది పొదుపు చేసేవాళ్ళు 7 గంటలకే. మా ఊర్లో గంగ ఉంది, పొట్టిగా ఉంటుంది. పిల్లలందరం మేము అక్కడ పడుకుండే వాళ్ళం, అందరం పోయి పడుకుండే వాళ్ళం. పిల్లలు అంతా పొడతలు అన్నం తిని అమ్మటి రాగానే 10 నిమిషాలకి బుడ్డి ఆరిపేస్తుంది. బుడ్డి ఆరిపేయాలి, కిరసనాలు ఆడతారు, మీరు దెత్తరా, మీకేం తెలుసు అంటది. కథ చెప్పు గంగవ్వ. కొట్టిన చేవు చెబుతుంది. కట్టలేదనక పోయిన రీళ్ళు అనుకొని
మానేస్తుంది. కళ్ళు కాని రావు. ఆమె చదువుతుంటే అనాల. బుడ్డి లేదు. ఈరోజు కాసేపు కరెంటు పోతే ఉంటామా? కళ్ళు పోయినట్టే. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎంతో దారుణమైన స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ దైవజనుని గురించి ఈ సునోమీరాలు అంటుంది, అయ్యా దైవజనుడు వచ్చినప్పుడు ఎక్కడో కాదు, మన ఇంటిలోనే తినాలి, మన ఇంటిలోనే పండాలి, మన దగ్గర బస చేయాలి, మనమే ఆయనకు నీళ్ళ దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి అన్నీ సరఫరా చేసి ఆయనను సంతోషముగా పంపించాలయ్యా. నువ్వు అనుకున్నట్టు ఇలాంటి సేవకుడు కాదయ్యా. వారు సమర్పణ సేవకులయ్యా, వారు ఆత్మపూర్ణులయ్యా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే 14 అద్భుతాలు చేశాడయ్యా. 7 ఆత్మాభిషేకం కలిగిన వాడయ్యా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వాడయ్యా. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఏలిని తీసుకుపోతుంటే నీ జీవంతోడు నా జీవంతోడు యెహోవా నన్ను ఎడబాపకుండునుగాక అని వెంబడించిన వాడయ్యా. ఆయన గురించి సాక్ష్యం విన్నాను. కాబట్టి ఈ దైవజనునికి మన ఇంటి మీద ఒక రూమ్ కట్టి అక్కడ బల్ల, టేబులు, పీట, మంచము, దీపము అన్నీ సిద్ధం చేసి కోట వైపున ఎంబటే మన ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దీవెనలన్నీ మన మీదకి వస్తాయ్యా. నా మాట విను అనింది. అలాగే చేసింది. ఈ దైవజనుడికి కూడా ఏం అర్థం కాలేదు. ఎంత ప్రేమ ఏంది అక్కకి? ఎంతమంది అక్కలు ఉన్నారు, ఈ అక్కకి ఎందుకు వచ్చింది ఇంత ప్రేమ? డౌట్ వస్తుందా లేదా చెప్పండి. మీరేంది మా సంఘంలో మా వాళ్ళు అంత ఓరక ఇట్ట అంటుంటారు. మీరు మాట్లాడితే మీకు అర్థమైనట్టు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈమె తన భర్తకు చెప్పుకుంది, అన్నీ సిద్ధం చేసింది. ఇప్పుడు పాస్టర్ గారికి డౌట్ వస్తుందా లేదా? గెహాజీ బ్రదర్ ఉన్నాడు పాస్టర్ దగ్గర. గెహాజీ, ఏంటి అక్క మన మీద ఎంత భక్తి శ్రద్ధలు చూపిస్తుంది? ఎంతమంది అక్కలు ప్రార్థనకు వచ్చారు, వెళ్ళిపోయారు. మరి ఈ అక్కతి మాత్రం మనం అందరం ప్రార్థన చేసేదాకా, వాక్యం అయిపోయేదాకా, అన్నీ అయిపోయేదాకా ఉండి నిలబడి మరి మన కొరకు అన్నీ సిద్ధపరిచి మళ్ళీ మనకు అన్నీ వడ్డించి మనం తినేదాకండి మళ్ళీ ఆఖరి వరకు అన్నీ సరఫరా చేసి పరిచయం చేసి ఎంత టైం అయినా వెయిట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మనం ఏమైనా రాజుతో మాట్లాడాలంటనా? మనం ఏమైనా అక్కకేమైనా చేయాలా ఏంటి? ఈ అతి ప్రేమ ఏంటి? కొంచెం వెళ్ళి కనుక్కొనైనా అని బ్రదర్తో, గెహాజీతో చెప్పాడు. సరే సార్, సరేనైనా అని గెహాజీ వెళ్ళి, అమ్మా పాస్టర్ గారు మిమ్మల్ని ఒక మాట అడగమన్నాడు. ఏంటి నాయనా? మరి ఈ గ్రామంలో ఎంతమంది విశ్వాసులున్నా అందరికన్నా మరి మీరు చాలా మా కొరకు భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారు, చాలా భయభక్తులు కలిగి ఉన్నారు, చాలా త్యాగపూరితమైనటువంటి భక్తిలో మీరున్నారు. మా తరపున మీకేమైనా హెల్ప్ కావాలా? సేవకుడు అడగమన్నాడమ్మా అన్నాడు. అప్పుడు అమ్మనింది, అయ్యా ఆ విషయాలన్నీ ఎందుకు, నేను అవన్నీ ఆశలు పెట్టుకోలేదు, దేవుని సేవకులని ప్రేమించాను. లేదు తల్లి, మీరు దాచుకోబాకండి. సేవకులు అడగమన్నారు, గొప్పవారు సేవకులు, వారి దగ్గర నువ్వు దాచబాకు, నీ సమస్య ఉంటే చెప్పు మాకు అని. అవునయ్యా, నాకు సంతానం లేదయ్యా, నేను దుఃఖ సాగరంలో ఉన్నానయ్యా, నేను స్త్రీ యొక్క ధర్మాన్ని మరి పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నానయ్యా అని చెప్పి గెహాజీకి చెప్పింది. అవునా, సరే తల్లి, సేవకులు అడగమన్నారు, తెలియజేస్తా. అప్పుడు గెహాజీ వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర అంటాడు, అయ్యా ఏమి లేదు, ఆమె ఏదో ఆశించి కాదు కానీ కొరత అయితే ఉంది, కానీ అందు నిమిత్తం అయితే కాదంట. ఓ సపరేట్ పర్సన్స్ దైవం మీద అత్యాసక్తితో చేస్తుంది. నేను బలవంతం చేసి అడుగుతానింది, ఆమెకు సంతు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తలలోంచి బాక అందరు నన్ను చూడండి తల్లి, కాసేపు బరాయించండి, నన్ను
పాస్టర్ గారు తీసుకొచ్చి పెట్టాడు, ఏమేమి మమ్మల్ని వదిలిపెడతాడు అనుకోబాకండి. ఈ ప్రతి మాట మీ హృదయాలు వెలిగిస్తుంది. హల్లెలూయా. అందుకని సేవకులకి వెళ్ళి, అయ్యా మరి ఆ తల్లి చాలా దుఃఖంతో, మరి సంతులేని పరిస్థితుల్లో, నిజంగా స్త్రీలకు ఏ కొరత అయినా ఉండొచ్చు, కానీ సంతానం లేకపోతే మాత్రం, ఒక సంవత్సరానికి పుట్టకపోతే మాత్రం ఎంబడితే ఇది నీకు పిల్లలు పుట్టరు, గొడ్డు పోద్ది, మా వాడికి ఇంకో దాన్ని ఇచ్చి చేస్తామంట. ఏమంటారు? ఎంబటి పుట్టాల. ఒక ప్రార్థన, ఒక స్తుతి, ఒక వివేచన, ఒక సమర్పణ, ఒక తీర్మానం, ఒక ప్రార్థనాత్మ. ప్రభువా నాకు ఒక బిడ్డని అయ్యా, జ్ఞానవంతుని అయ్యా, చక్కని అందగాన్ని అయ్యా, లేకపోతే మరి నాయనా నీ పని చేసేవానికి ఉంచయ్యా, అయ్యా మంచి అయ్యా, ఈ ఊర్లో ఎవ్వరికి లేనంత ఆ సొలొమోను రాజు జ్ఞానం కలిగిన కుమారుని అయ్యా, ఆ యేసోపులాగా పరిశుద్ధుని అయ్యా అని కాస్త ప్రార్థన జీవితం రాకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమంటే బొడ్డోడు పుట్టాలి. ఇక పిల్లోడు పుడితే ఏమంటుంది? అందరికీ సంబరమే, సంబరం, సంతోషం. ప్రార్థన కూడా పెడితే పెడతాం, లేకపోతే లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తెలుసు కానీ ప్రార్థన అంటే ప్రార్థన ప్రార్థన దేవుడు అది ఇచ్చింది. ఇంకా ఆయన తెలియదు మన సంగతి, మనకు డబ్బుల్లో పెట్టుకోలేమా? అంటావా లేదా? మీరందరూ మంచివాళ్ళేమో, మీరందరూ ప్రార్థన పెడతారా? దేవుడు బిడ్డలు ఇచ్చాడు అనుకో, ప్రార్థన పెడతారా? కృతజ్ఞ కూటం పెట్టుకుంటారా? దేవుడు స్వాస్యాన్ని ఇచ్చాడు. ఏంది అన్నిటికీ ఎట్నే చూస్తారు? మీకు మాటలు రావా ఏంది? దేవుడు ప్రేమించి 9 నెలలు చక్కని కుమారుని ఇచ్చాడు. కృతజ్ఞ కూటం పెడతారా లేదా? పెడతారమ్మా? పెడతారా? మంచి తల్లి, అందరికీ వందనాలు. తెలుసుకోవడానికి మిమ్మల్ని ఏం చేయను నేను, చెప్పండి. ఎందుకు అంత భయం? నేను మీలాంటి అక్కనేగా, నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. మంచిది. మరి ఆ విధంగా ప్రభు ఎందుకు లేట్ చేస్తాడు కొందరిని అంటే, కాస్త ప్రార్థనకు వచ్చే వాళ్ళకే పిల్లలు పుడతారు తొందరగా. ప్రార్థన లేని ఒక డజన్లు పుడతారు. ఏం రోజు ప్రార్థన చేస్తుందమ్మా, ఏడ్చి చేస్తుంది. ఏమికి అసలు పిల్లలే లేరు, దొంగ ప్రార్థన దీని ప్రార్థన. ప్రార్థన చేస్తుంది, ఆడ వేస్తాం, కూడి పెట్టదు. ఇది ఇక ఎన్ని వస్తాయో దాని వెనకాల వినలేము ఆ మాటలు. ఎవరిదైనా మా కూతురు పెళ్ళయింది. మా కూతురు పెళ్ళైతే మా అయ్యపురాలు ఆ సస్యమేరింట్లో ఉన్న ఇట్లా గొడవ పెట్టుకుంటుంది, తరిమేస్తుంది. ఒక్క నెల ఉంటాం గగనం అవుతుంది, ఎంత గంపెడు తగులాట పెట్టుకుంటుంది, తరిమేస్తుంది. మళ్ళీ దానికి పెంచు అంటుంది, అసలు దీనికి పిల్లలే పట్టరు, ఇది గొడ్డుపోద్ది, మా ఓడికి ఇంకొక దాన్ని ఇచ్చి చేయాలి. ఆడు వండిచ్చి కాపురం చేయలేదు, సంతోషం లేదు. ఆయనేమో ఎక్కడో డ్యూటీలో ఉంటాడు, ఇంట్లో ఉంటే ఉన్నట్లేదు. సరే ఇద్దరు ఉన్నప్పుడు ఒక నెలన్నా అక్కడన్నా ఉండిస్తామంటే అప్పటికే మోపెడు చేస్తుంది బరువు. మళ్ళీ దాన్ని వచ్చి మీ భార్య అడు చూస్తుంది, ఆడ కాలేజీ పిల్లలు ఆ రూమ్లో అడు కూడా చూస్తుంది అంటుందంట. ఇక ఈ సందర్లన్నీ ఇచ్చుకొచ్చి 3 సంవత్సరాలు 30 బాల్యలు తప్పితే ఈ లోపు పిల్లలు పుట్టరు. దానికి పిల్లలు పుట్టరా, అది గొడ్డుపోద్ది, అది జబ్బులది అని మా అయ్యపురాలు ముద్ర వేసేసాను. కానీ దేవుని మహాకనికరం బట్టి మా అల్లుడు మరి ఆయన గొప్పవాడు కనుక, ప్రార్థన ఆలకించాడు కనుక, నేను మా కూతురు దేవునితో పోరాడితే మరి చాలా మారిపోయాడు. చక్కని పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, అద్భుతంగా పిల్లల్ని ఇచ్చాడు. చక్కటి కూతురు కొడుకు పుట్టారు. ఇప్పుడు సెలవులకు వచ్చారు, ఇంటి దగ్గర పెట్టి వచ్చా. అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? నేను మళ్ళీ వస్తా తల్లి, ఉండండి ఇక్కడ. ప్రైజ్లా. వాళ్ళు ఉండేది గుంటూరులో. మరి ఆమె ఏం చెప్పింది? పిల్లలు పుట్టరని. కానీ పుట్టారా లేదా? ఒకళ్ళు స్త్రీని అర్థం చేసుకోలేక 1 సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే వెంటనే వాళ్ళకి ముద్ర వేసేస్తారు, పుట్టరు, ఇది గొడ్డుపోద్ది. అనొచ్చా, అనకూడదా? మరి పెద్దలం కదా, దీవించాలి కదా అనేదానికి ప్రతిగా మరి చెడు చాలా చేయటానికి ముందుంటాం, మంచి చేయటానికి మనకు చేతకానే కాదు. అయితే ఆ తల్లికి కూడా అలాంటి నిందలు మోసుకుందేమో, కన్నీళ్లతో ఉంది. అయినా లాభం అపేక్షించలేదు, దేవుని సేవకుని ప్రేమించింది. అప్పుడు అన్నాడు, ఏది ఆ తల్లిని కొంచెం పిలుచుకురా ఇట్లా అన్నాడు. అమ్మా వందనాలు తల్లి, వందనాలయ్యా, మీదటికి ఈ కాలానికి నీ గర్భమున కుమారుడు పుట్టును. ప్రైజలా, కొట్టండి చప్పట్లు, హల్లెలూయా.
ఎవరు పుడతారంట? కుమారుడు పుడతాడు. అందరు కుమారుడు అంటే నాకు కుమారులు అంటే ఇష్టం లేదు తల్లి. నాకు 2 కొడుకులు, కూతుర్లను కానండి బాగా ప్రేమిస్తారు. 10 రోజులు పెట్టిన మంచి కూడు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 7 రోజు పెట్టే పచ్చడి కన్నా 2 రోజులు 10 రోజులు ఉన్న శుభ్రంగా మంచి తిండి పెట్టి పంపిస్తుంది. మా అమ్మ వచ్చింది, మా నాయన వచ్చి. అందుకని స్వాస్యాలు కదా, వాస్యాలు కదా, వారసత్వాలు కదా, కుమారుడికి ఘనతలు చాలా. కాబట్టి ఆ తల్లికి అయ్యా అనొద్దు అంటుంది. నువ్వే కదా భక్తి గల దైవజనుడు నన్ను, మళ్ళీ ఆయన అంటే పుట్టకుండా పోతారేమో అని ఫెయిల్ అయిద్దేమో, నాకు ఆశ కలుగుద్దేమో, ఎక్కడో మళ్ళా సంథింగ్ రాంగ్. లేదు మా మీదటికి ఈ ఋతువుకు నీ కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికి పుట్టాడంట? చూడండి అదే 4:13-17. అది సంగతి. ఎందుకంటే మీకు అక్కడక్కడ చూపించాలి కదా. ఏంది అమ్మ చెప్పింది మళ్ళీ పుట్టిన సంగతి చెప్పలేదు అందరూ. మళ్ళీ మీరు మీటింగులు పెడితే ప్రార్థనకు వచ్చింది ఒక అక్క. నేను ఎక్కువ కానుకలు పట్టను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సరే ఎవరైనా హృదయపూర్వక కానుకలు చేస్తే కానుక పెట్టలేస్తారని కానుక పెడితే ఒక 6 నెలల తర్వాత అలా ఈదికి పోయాడు. పోతే అక్కో సంతోష్ అక్క, వందనాలు అక్క. వందనాలమ్మా. ఏందక్క మీటింగులకు వస్తే నువ్వు కానుక పట్టలేదు? నేను కానుక ఇంటికి తీసుకొని వచ్చి అట్నే దాటి చేసిన గూట్లో అంట. ఓ నా తల్లి, ఏం కానుక పట్టలేదు, కానుక పెట్టాను. కొంచెం అమాయకురాలు అక్క, అంత హుషారైంది కాదు. అంటే ఏంది దానక్క అట్ట అంటున్నావు అంటే, ఆడబట్టిరమ్మా నా కానుక ఆడబట్టిరు, నేను అట్టని తెచ్చి మళ్ళీ అట్టనే ఎగబెట్టినా, ఇప్పుడు రా నీకు ఇస్తా నేను అంటుంది. అర్రే నాయన ఎంత పిచ్చోళ్ళు ఉండరు. సరే ఈసారి వచ్చినప్పుడే అన్న. అప్పుడు దాకెందుకు లేక నువ్వు వచ్చినావుగా తీసుకుపో ప్రార్థన చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు పూర్తి డీటెయిల్ కావటానికి మరుసటి ఏటన ఆమె గర్భము ధరించింది. గర్భము ధరించింది. ఇప్పుడు చెప్పండి, ఈమె జీవితంలో ఏం చేశాడు దేవుడు? ఈమె జీవితంలో ఏం చేశాడమ్మా? ఈమె జీవితంలో ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? సంతానాన్ని మీదటికి దేవుడు నీ గర్భమున కుమారుడు పుట్టును. దేవుని సేవకుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అత్యధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో దేవుని సేవకులు చేర్చుకుంటే ఈ ఇంటిలో మూయబడిన గర్భము తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట కూడా చూద్దాం. 3వ మాట చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15. స్త్రీలు అందరు స్త్రీలే, మనం కూడా స్త్రీలమే. మరి మన పితృల్లో ఉన్న స్త్రీలలో ఉన్నటువంటి ఒక్కొక్కరిలో ఉన్న అనుభవాలు మనలో కూడా ఈ అనుభవాలు రావాలి. చదువు తల్లి. అపోస్తుల కార్యంలో 16, 14, 15. చాలమ్మా. నేను ప్రభువును విశ్వసించిన దానని ఎరిగితే మీరు నా ఇంటికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పేరేంటి? ఆమె పేరు మరి లుదియా అని ఉంది. ఎప్పుడైతే సేవకులు చెప్పిన వాక్యము విని వాక్యానుసారమైనటువంటి ఆ హృదయములో దేవుడు మొదట ఇచ్చిన ప్రకృతి సంబంధమైనటువంటి మరి రక్త మాంసముల హృదయం కంటే నూతన హృదయముగా మారిన తర్వాత ఆమె ఇంటి వారును రక్షణ పొంది బాప్తిసం పొంది సేవకులు ఇంటికి రమ్మని బలవంతం చేసింది. హల్లెలూయా. తద్వారా ఆమె పేరేంటిదంట? దైవ భక్తి కలిగిన స్త్రీ. ఏ స్త్రీ ఆమె? ఆమె పేరేంటి? లుదియమ్మ, లుదియా.
నేను మా లుదియమ్మకు కూడా ఆ పేరు పెట్టా. మా వాళ్ళ పేర్లన్నీ అంకమ్మ, అంకయ్య, పాలయ్య, పాలమ్మ, పొల్లయ్య, పొల్లమ్మ, దుర్గయ్య, దుర్గమ్మ. మా వాళ్ళ పేర్లన్నీ ఈ అంకమ్మలు టెంకమ్మలు ప్రార్థనలు పెట్టాలిగా. నేను ప్రభువా మా దుర్గయ్యను కాపాడాయి అంటే ఈ ప్రార్థన అడిగిపోద్ది చెప్పాలి. లేకపోతే మా అంకమ్మను కాపాడాయి అంటే ఆడిపోద్ది ప్రార్థన. అంకమ్మ కాడిపోద్దా లేదు చెప్పండి. రవి మిమ్మల్ని మాట్లాడినిచ్చేటట్లేడు, అందుకే మీకు మాట్లాడిస్తాడా? మరి ఏంది వీళ్ళంతా కొత్తగా అంకమ్మను కాపాడయ్యా నన్ను అనుకో, ప్రార్థన ఆడిపోతుంది. అంకమ్మ కాడిపోతే అంకాలమ్మ ప్రార్థన చేస్తే అసలే ముందు అది ఉంది, మేము వెనకాల ఉన్నాం. వచ్చావు నా కడుపు అంతా కాల్చావు, మళ్ళీ రోజు నా గురించే చేస్తావు అంటది కదా. అందుకని అంకాలమ్మొద్దు, పోలేరమ్మొద్దు. లుదియమ్మ అంటే దైవభక్తి కలిగిన. అది లాస్ట్లో కూర్చొని చూడు, మా లుదియమ్మ కూడా వచ్చింది, నేను కూడా వస్తానమ్మా. పూజారి కూతురు, కనకదుర్గమ్మ పూజారి కూతురు, చనిపోయి బ్రతికింది, ప్రభు కొరకు సంపూర్ణంగా అప్పగించుకుంది. అందుకని బైబిల్లో కొందరికి ప్రభు పేరు ఎందుకు మార్చాడంటే వారి క్రియా జీవితమును బట్టి వారికి ఉన్న పేర్లు కాక మరి యొక్క శ్రేష్టమైన పేర్లు వారికి పెట్టబడ్డాయి. హల్లెలూయా. ఆమె తూతైర పట్టణస్తురాలు. ఆమె రంగు పొడి ముగ్గు పొడి అమ్ముకొని ఎర్రమట్టి అమ్ముకొని బ్రతికేదే కానీ ఆమె దేవుని మాటల యందు లక్ష్యం ఉంచిందంట. ఏముంచింది? లక్ష్యం ఉంచింది. హృదయాన్ని తెరిచింది, హృదయాన్ని పరిచింది. ముగ్గమ్ముకొని ఇంటికి పోతే పిల్లలకు అన్నం వండి పెట్టుకోవాలా? అన్నం లేదు, గిన్నం లేదు. పౌలు గారు వస్తున్నాడు, గొప్ప దైవజనుడు, వాక్యం వినాలి. ఆ వాక్యం విని వెళ్తాననుకుంది. ప్రభు చూశాడు. ఆ తల్లి శ్రద్ధ, భక్తి, ఆసక్తి, సమర్పణ, ఆ త్యాగం చూశాడు. ప్రభు ఆ హృదయాన్ని తెరిస్తే ఇప్పుడు ఆమె పేరేమిటి? దైవభక్తి కలిగిన స్త్రీ. ఏ స్త్రీ? ఈరోజు మన పేర్లు మార్చబడుతున్నాయా? మన పేర్లు మారాయా? మారకపోతే ప్రభువును బట్టి నీ పేర్లు మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క స్త్రీకి ఉన్నటువంటి అనుభవాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయము, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిస్తే ఏమైపోయింది? ఆమె కాదు, ఇంటి అందరికీ రక్షణ, బాప్తీసం పొందుకుంది. మీరందరూ బాప్తీసాలు తీసుకున్నాలేనా? బాప్తీసాలు తీసుకున్నాలేనా? మీరందరూ తీసుకోలేదా? బాప్తీసాలు తీసుకున్నా చేయొద్దండి. ఓ అమ్మ, చాలా తక్కువే ఉన్నారే. అటు ఇటు ఉన్నారులే, సగం అటు సగం. తీసుకోండి తల్లి, తీసుకున్న వాళ్ళు కూడా వాక్యాలు విని తీసుకోనండి. నేను ఒక్క మాటకి రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆ రోజు నుంచి ఈరోజు వెనతిరగకుండా ప్రభు వైపు చూసి నడిచాను. మరి ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున వంచబడిందని యోహాను ప్రవక్త ఆనాడు ఆ శాస్త్రులు, సమరయులు, పరిసయ్యులు, సద్దుకాయలు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని వాక్యం వినపడినప్పుడు, అది కూడా ఒక సామాన్యుడు, మా ఊర్లో ఒక టీచర్ రోజు సాయంత్రం చర్చి కట్టి బెల్లు కొట్టి ఓ పాట పాడి బైబిల్ చదువుతాడు. ప్రసంగికులు కాదు, అపోస్తులు కాదు, ఆత్మపూర్ణులు కాదు, బ్యాప్టిస్ట్ చర్చి. ఆ వాక్యం ఎప్పుడైతే నేను విన్నానో, అమ్మో, దేవుడు చెప్పినట్టు మనం వినకపోతే మనము చనిపోతే అగ్నిలో వేయబడతామంట, చంపేస్తాడంట. అగ్నికి ఆహుతి కాకూడదు, చనిపోతే మరి నిత్య నరకానికి వెళ్ళకూడదు. యేసయ్య మనల్ని చూసి కోపపడకూడదు. నేను ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన బిడ్డగా ఉంటానని ఆ ఒక్క మాటని విని నేను ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎంతమంది సేవకులు చెప్తే విని లేచి వెళ్ళిపోతున్నారో నాకు తెలీదు. కాలము చాలా అతీతంగా ఉంది. వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందిన, నమ్మని వానికి శిక్ష విధించబడుతున్నది. లుదియమ్మ వినింది. ఆమె పేరు కాదు కానీ దైవభక్తి కలిగిన స్త్రీగా మార్చబడి సేవకులంట చేర్చుకుంది. హల్లెలూయా. 4వ మాట, త్వరగా 4వ మాట, లూకా సువార్త 10వ అధ్యాయం 38.
ఆ, 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 ఆ. మార్తా యేసు ప్రభు మార్గంలో వెళుతుంటే మార్తా అని ఓ సహోదరి యేసు ప్రభును తన ఇంట్లో చేర్చుకున్నది. ఆమెకు సహోదరుడు లాజరు ఉన్నాడు, తన సహోదరి చెల్లి మరియమ్మ ఉంది. వారు ముగ్గురు అనాథలు, తల్లి తండ్రి లేరు. మరి ఆ యొక్క బేతనియా అనగా యెరూషలేముకు పక్కనే ఉంటుంది, ఆ బేతనియా గ్రామంలో ఉన్నారు. మరి ప్రభు ఆ దారిని వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు చేర్చుకుంటున్నారు ప్రభువును. ఇలా కొంతకాలం జరిగింది. మరి మార్తమ్మ దేవుని యొద్దకు వచ్చి కొంతకాలము జీవించింది, ప్రభువులో నడిచింది. మరి 42 చూడమ్మా ఒక మాట, 42 కంటిన్యూ చేయి తల్లి. సారీ, 38 నుంచి 42 వరకు కంటిన్యూ చేయాలి. అవసరమైనది ఒక్కటే. మార్తమ్మ ప్రభు నమ్ముకుంది, చాలా సీనియరు. మరియమ్మ తర్వాత నమ్ముకున్నది. యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడల్లా మరియమ్మ పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే ప్రసంగాలు, వాక్యం వింటది. మార్తమ్మ అంటది, టీ పెట్టాలా, కాఫీ పెట్టాలా, స్పెషల్ టీ తీసుకురావాలా, టిఫిన్ పెట్టాలా, బిస్కెట్లు ఇవ్వాలా, మళ్ళీ వెళ్ళేటప్పుడు భోజనం పెట్టాలా. ఇవన్నీ చేసినాక ప్రభు చెప్పే కోటం వింటాం కదా, ఇవన్నీ ఇలాగ పెట్టి నువ్వు రాంగల్ని అయ్యా ఎట్లాగంటే దేవుడు అంటాడు, ప్రభు ఒక మాట అంటాడు, దేవుడు తినే ఆహారం ఏమిటి అంటే తండ్రి చిత్తమును ఎరిగి అలాగు చేయువాడే దేవునికి ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వచ్చింది టీ తాగను, కాఫీ తాగను, టిఫిన్ తిన్ను, మరి స్పెషల్ ఆహారం తినడానికి రాలేదు. అందుకని మార్తమ్మేమో విస్తారమైన పనులు పెట్టుకొని, అయ్యా నీకు చింత లేదా, మా సహోదరుని కూడా పంపిస్తే ఇద్దరం చేసుకొని త్వరగా వచ్చుకోవటం వింటాం కదా అంటే ప్రభు అంటాడు, మా నేను నా తండ్రి పనుల మీద వచ్చాను, ఆయన మాటలు వినటయే నాకు ఆహారం, నీ ఆహారం నాకెందుకు అన్నట్టుగా, అమ్మా మరియా ఉత్తమైనది ఎన్నుకున్నది, అది ఆమె యుద్ధ నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఉత్తమైనది, ఏది ఉత్తమైనదమ్మా? ఏదైనా ఉంటే ముందు సిద్ధపడాలి. ఇక్కడ కోటం పోగొట్టి ఆడు వండుకుంటాడు, తాలింపు వేసుకుంటా, ఆడ అప్పడాలు వేసుకుంటాడు, పచ్చడి నూరుకుంటా. పాస్టర్ గారికి మంచి భోజనం పెట్టాలి మంచిదే. కానీ ఎప్పుడు సాయంకాలం 7 గంటలకు కోటం అంటే 4 గంటలకే సిద్ధం చేసుకొని 15 మంది రన్నింగ్ టీం వచ్చింది. ఏసన్న గారికి వంట చేయాలి. 4 గంటలకు వ్యాన్ వచ్చి దిగింది. అన్నాడు, నువ్వు అన్నకు వంట చేయాలి, 15 మంది రన్నింగ్ టీంకి భోజనం చేసి మళ్ళీ నువ్వు టయానికి వచ్చి ప్రార్థనలు కూర్చోవాలి. ఏం చేస్తావు నాకు తెలియదు అక్క అన్నాడు. ఇంక ఎలా ఉంటుంది నా పరిస్థితి చెప్పండి? ఒకే ఒక్కదాన్ని, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు. 15 మంది రన్నింగ్ టీంకి వంట చేయాలి. అందులో ఏసన్న గారు వంట అంటే చాలా మరి రేంజ్లో ఉంటుంది. చాలా కూరలు అవన్నీ చేయాలి. మరి అవన్నీ చేసి గుండెల్లో దడతో అన్నీ చేసి మళ్ళీ అన్నట్టు కోటానికి వెళ్తే అప్పుడు అన్నారు, నిజంగా ఇలాంటి శ్వాసలు ఉండబట్టి ఈ పరిచర్లు ముందుకు పోతున్నాయని వారు ఎంతో ప్రశంసించి సంతోషించి మరి దేవునికి అప్పగించారు. హల్లెలూయా. నా గొప్పతనం కాదు కానీ అది దేవుడిచ్చిన కృప. అప్పటికే 2-3 సహోదరులు వచ్చారు, సహాయం చేశారు. త్వర చేసి మళ్ళీ సాయంకాలం అందరితో పాటు కోటానికి వెళ్ళిపోయాను. గిద్దలూరు నుంచి సిస్టర్లు వచ్చారు, అన్న క్యారేజ్ చూశారు. ఎవరు చేశారు? నేనేనమ్మా. ఎలా తెలుసు నీకు? ఏమో చేశానమ్మా. భలే చేశారు, సేమ్ ఏం చేసినట్టే చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయాలి, సమయాన్ని పాటించాలి. అలాగా మరి మార్తమ్మ స్థారపురంలో ఉంది, మరియమ్మ అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమైన దానికి ఆయన అవకాశం ఇచ్చి ఎవరు తీసివేయలేని కృపను మరియమ్మ పొందుకుంది. మార్తమ్మ అయితే పనులలో ఉంది. మార్తా మార్తా అని 2 సార్లు ప్రభు పిలిచాడంటే కారణం ఏంటి? ఆమె ఏదో ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఉంది. మరియమ్మ అయితే దేవుని ఆత్మ విషయములో చాలా సమీపముగా ఉండి వాక్యమును హృదయములో దాచుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మరియమ్మలో ఏమున్నది? ఉత్తమైనది ఎన్నుకున్నది. ఈరోజు ఉత్తమైనది ఎన్నుకుంటున్నావా? మార్తమ్మలాగా విస్తార పనులు చేసుకొని పని రాలేదు, ప్రార్థనకు వద్దామంటే అంటావా? ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను, త్వరగా చూడండి మా. అది అపోస్తుల కార్యములు 16, 31, 34 వరకు ముగిస్తాను నాయన. మీరు వచ్చేసారు, అయిపోయింది. ఆనందించను. ప్రైజ్ ది లార్డ్. ఎవరినంటే ఒక ఖైదీ పౌలు శీలలను భయంకరంగా చెరసాల్లో వేసి కొట్టి బోండాలు బిగించి ఖైదీల మధ్యలో వేశారు. ఎందుకు అంటే వాక్యం చెప్తున్నందుకు తప్పని రోమా సామ్రాజ్యపు వారు పౌలును శీలను భయంకరంగా 40 కొరడా దెబ్బలు కొట్టి రక్తాలు కారుతుంటే, మరి శరీరం అంతా పచ్చి పుండైపోతే, వస్త్రాలు చీలిపోయి చినిగిపోతే అంత మాత్రంతో వదిలిపెట్టకుండా వాళ్ళ కాళ్ళు చేతులు బిగించి, కోళ్ళకొక్కరు అంటారు కదా, తెలుసా మీ కోళ్ళకొక్కరు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? మేము చిన్నపిల్లలు అప్పుడు వేసేవాళ్ళు. కాళ్ళు చేతులు 2 ఒక దగ్గర పెట్టి మూట కట్టినట్టు వదిలేస్తారు. అవసరమైతే ఒక కర్ర కూడా కడతారట. తెలుసా కోళ్ళకొక్కరు? ఎంతమంది తెలుసా కోళ్ళకొక్కరు? తెలుసా మీకు? చెప్పండి, ఎంతమంది తెలుసు? చేయొద్దండి. అందరూ మీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి. కోళ్ళకొక్కరా అంటే ఎట్ట చెప్పండి? కోళ్ళకొక్కరు చెప్తే తొందరగా పాస్టర్ గారు లోపలికి వచ్చాడు, మొగి అమ్మ అని మొగిస్తా. మరి మీరు చెప్తే తొందరగా వెళ్ళిపోదాం. కోళ్ళకొక్కరు ఎంతమంది తెలుసుమా? నవ్వు కాదు, బాధపడాల్సిన విషయం ఇవి. కోళ్ళకొక్కరని నవ్వుతున్నారు, కానీ దైవ సేవకులను ఏ స్థితిలో పెట్టారో ఆ విషయం మీకు చెప్పడానికి. కోళ్ళకొక్కరంటే కాళ్ళు చేతులు 2 బిగించి మూటకట్లు కట్టి, అవసరమైతే ఒక కర్ర కూడా బిగించి దాంట్లోనే కడితే ఇక వాడు తెల్లరి దాకా లేయకూడదు. ఎండు చీమల గారని, గండు చీమల గారని, ఎర్ర చీమల గారని, తేనె పారియగలు వచ్చి కొట్టినా లేచేదానికి లేదు. అలాంటి స్థితిలో పెద్దలు తప్పు చేస్తే, పిల్లలు ఎవడైనా సిగరెట్ తాగితే, బీడి తాగితే, గొడవాడితే, మాటినపోతే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, అలాంటివి వేసేవాళ్ళు చిన్నప్పుడు మా వయసులో. ఇప్పుడేముంది, పిల్లన్నారు తెలిపోతాడేమో, నమ్మో చెల్లి అని 20 ఏళ్ళు అంట చెల్లి కొని రాదు. ఏంది పిల్లోడు అడుగుతుంటాయో చెల్లుగా కొనిలేవే, ఓ చిత్రం అర్జుడు వాళ్ళ పిల్లోడికి అంతలా చెల్లు కొనిచ్చారు వాళ్ళు. ఏం ప్రోత్సహిస్తుంది? నీకేం అర్థం కావట్లేదు. నీకు 5 అర్థం ఒక్కగానో పిల్లోడు ఉంటే చెల్లు కొని, ఆ చెల్లు ఏమన్నాయి తల్లారా? చెల్లి బాకండి పిల్లలకి. చెల్లులో మామూలు దరిద్రం లేదు. అదిలే ఒక అక్షరం చదువుకొని ఉంటున్నారు. మనలాగా చదువు లేకలేదు, మనలాగా నాకు లేదు. మీ అందరూ చదువుకున్నారేమో మరి, నాకు తెలియదు. కాబట్టి అట్లా యాపులు అయిపోతున్నారు. భయంకరమైన పరిస్థితి. అయితే పౌలు శీలను ఒక పూతోని దెయ్యం పడితే ఆమెను ఆ దెయ్యం వదలగొట్టి ఆమెకు రక్షణ వస్తే ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఈడు యేసు నామం చెప్పి మా వాళ్ళందరినీ ఆ నామంలోకి తీసుకుపోతున్నాడు, మా మతాలు, మా దేవుళ్ళు, మా చట్టాలు ఏమైపోవాలా, వాక్యం చెప్పొద్దంటే చెప్తున్నారు. అందుకని వీళ్ళని ఎట్ట వదిలిపెట్టకూడదని ఒకటి తక్కువ మరి 40 కొరడా దెబ్బలు కొట్టి ఒక గొడ్ల సావిట్లో వేసి అంతటి తూరుకోకుండా, అరే ఇక్కడేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు తెల్లరాళ్ళకి, ఎట్ట కాదు, కట్టండి, మూటకట్లు కట్టండి, అదిగో
చెరసాల జైల్లో వేద్దామని ఒక భయంకరమైన ఖైదీల మధ్యలో ఆ జైలు ఎట్లా ఉంటాయంటే యేసన్న గారు చెప్పారు, మరి కూర్చోటానికి ఉండదంట, నిలబడటానికి ఉండదంట, పడుకోవటానికి ఉండదంట, ఎట్లాగ ముడుచుకొనే కూర్చునే జైలు అంట. ఆ జైలు కూడా భయంకరమైన స్థితి. మరి యెరూషలేములోని ఆ యొక్క ప్రాంతంలో రోమా సామ్రాజ్యం ప్రాంతంలో ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళలేదు, అన్నయ్య వెళ్ళాడు. మరి అలాంటి చెరసాల్లో వేస్తే మరి మనమైతే ఏం చేస్తాం? ప్రభువా ప్రార్థనకు పోయేస్తే నన్నైతే మా ఆయన ప్రార్థన పోయితే కొట్టాడు. నన్నైతే ఆదివారం చర్చికి పోయి 2 సందాలు వేయాలి అక్కడ బ్యాప్టిస్ట్ చర్చిలో. బల్లారాధన తీసుకుంటే ఒక సంద వేయాలి పాస్టర్ గారికి, అందరితో పాటు ఒక సంద వేయాలి. కర్ర పట్టుకుంటారు, అప్పుడు ఇప్పట్లాగా పెట్లు కాదు. మరి ₹1 అప్పుడు రూపాయి ఛార్జ్. మార్కాపురం నుంచి మేము ఉండేది ఎస్టేట్, అక్కడికి వెళ్ళటానికి ఆ రోజు తక్కువ పడ్డాయి డబ్బులు ఛార్జ్కి. ₹1 ఛార్జీ అయ్యా బస్సుకి అన్నాను. అంటే నువ్వు ప్రార్థనకు రావటమే ఎక్కువ, మళ్ళీ పిల్లను కూడా ఎండకు తిప్పుతున్నావు ఆడికిడికి, నేను బస్సు ఎక్కేలోపు నిండిపోతాను. అప్పుడు నేనేం చేస్తా, పిల్లని సంకలో పెట్టుకొని బైబిల్ ఈ చేత పట్టుకొని ఒక చేత కడ్డి పట్టుకొని పోవాలి. మళ్ళీ నేను దిగి నడిచేదానికి 1 కిలోమీటర్ ఉంటుంది చర్చి. ఇక ఎర్రని ఎండలప్పుడు మా పాప చాలా తెల్లగా ఉంటుంది. ఆ కూతురు అంటే ఆయనకు బాగా ఇష్టం, నాకు అయ్యేం పట్టవు. పిల్లని ఆడికిడికి ఎండకు తెప్పొద్దని చెబుతున్నాను నీకు. నీ భక్తి గిక్తి ఎప్పుడు పోద్ది, నువ్వు పెద్ద సమ్మమెత్తి భక్తురాలులే, రావద్దు చర్చికి ఎంత దూరం అన్నాడు. మరి నేనేమో చర్చికి రాలేకుండా ఉండలేను, అందుకని ఒకరోజు ₹1 బస్సుకు ఛార్జీ లేదు, అయిపోయినాయి తెచ్చుకున్న డబ్బులు అన్నాను. అంటే నిన్ను ప్రార్థనకే రావద్దన్నా, నువ్వు మళ్ళీ ఛార్జీ కూడా బస్ స్టాండ్లో నన్ను అడుగుతున్నావని ఆ గడియార స్తంభంకాన్నే కొట్టాడు మా ఆయన. నన్ను చెంప పేలిపోయింది. మా ఆయనకు 1 చేయి 2 చేతులు హ్యాండిక్యాప్ట్ నా భర్త. ప్రభు నమ్ముకొనే చేసుకున్నా. అప్పుడు ఇంటికి పోయి అనుకున్న, ప్రభువా సినిమా పోతే కొడతారు, గొడవలాడితే కొడతారు, తప్పు చేస్తే కొడతారు, ప్రార్థన పోతే కూడా కొడతారు అయ్యా, ఇంక ప్రార్థన లేదు గిరదం లేదు, ఈసారి వారం నేను బోన్లే అని బాగా అన్నం కూర వేసుకొని తిన్నాను. గిన్నె గడిగి నీళ్ళు ఇటు పోసి ఇటు తిరుగుతూ ఉంటే అమ్మా అని ఎవరు పిలిచినట్టు వెనకాల. ఎవరు పిలిచారు? చుట్టూ పారిగోడ ఉంది, గేట్ ఉంటుంది. ఎవరు పిలిచారు? చెట్టు దగ్గర స్వరం వినపడింది. ఏదో ఒక తెలియని స్వరం అంటుంది, అమ్మా దీనికే బాధపడుతున్నావు అన్నట్టు. మరి ఇంకేం చేయాలైతే మరి కొట్టిండుగా, బజార్లో కొట్టిండుగా, ఇంకేడ ప్రార్థన పోయేది, ఈసారి వారం పోను ఏం పోను అని నాకు నేనే చెప్పుకుంటా ఉంటే ఎవరో అలా చెప్పినట్టున్నది. ఆ తర్వాత దేవుడు కొన్ని కార్యాలు చేసి మరి నా యజమానితో మాట్లాడాడు. ఆ కథ వేరు. అయితే మరి వీళ్ళు దేవుని వాక్యం ప్రకటిస్తే భయంకరంగా శిక్షించి చెరసాల్లో వేస్తే ఆ చెరసాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి భయంకరమైనటువంటి రక్తపు మడుగులో పడి దేవుని స్తుతించి పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారు పాటలు పాడి స్తుతిస్తూ ఉంటే ఆ అర్ధరాత్రి పూట ఆ చెరసాలలో ఉన్న తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఆ యొక్క చెరసాల పునాదులు కదిలి అదిరిపోయినాయి అంట. హల్లెలూయా హల్లెలూయా. అందరి బంధకాలు ఊడిపోయినాయి అంట. అర్ధరాత్రి వాళ్ళు స్తుతిస్తూ ఉంటే అప్పుడు చెరసాల నాయకుడు ఎట్ట పెట్టుకొని ఉంటారు కదా, సూరమంట ఆ గేట్ కాడ కూర్చుండేవాళ్ళు ఆడికి బెత్తర పుట్టి, అమ్మో చెరసాల తలుపులను తెరుచుకున్నాయి, అమ్మో ఖైదీలందరూ పారిపోయారు ఎడిపోయారు అని చెప్పి ఒక పెద్ద కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోదాం అనుకుంటుండే. తెల్లారితే రాజు లేస్తాడు, నన్ను చంపేస్తాడు, ఉద్యోగం ఉండదు, నాకేమో కాపలు పెట్టారు ఇక్కడ, ఖైదీలు ఏమో వెళ్ళిపోయారు. వాళ్ళేమో అప్పటివరకు భయంకరంగా మూటకట్లు కట్టి ఆ దెబ్బలతో, ఆ పచ్చి శరీరంతో, ఆ గాయాలతో కాస్త గాలి పీల్చుకుంటున్నారు బయట నిలబడి, పారిపోలే. ఈయనేమో పారిపోయిందని చూడలేదు, బెత్తరంగా నిద్రమంపులో ఉన్నాడు కదా రాత్రిపూట. అప్పుడు ఈ కత్తి తీసుకొని పొడుచుకున్న వాళ్ళప్పుడు ఈలోపు పౌలు శీలగా చూశారు. అయ్యా చెరసాల నాయకుడా, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు, ఎందుకు చంపుకుంటున్నావు? మేము ఎక్కడికి పోలేదు, మేము ఎక్కడే ఉన్నాము, మేము ఎవరిమీ పారిపోలేదు, నువ్వు హాని చేసుకొనవద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మతిపోయింది చెరసాల నాయకుడికి, మతిపోయినట్టు అయ్యి, ఎక్కడే ఉన్నారా? అందరం ఎక్కడే ఉన్నాం. అమ్మో అసలు మీరు మనుషులు కానే కాదు, నిజంగా మీరు ఎవరో దేవదూతలు, అందుకని మీరందరూ మా ఇంటికి రావాలని ఆయనని ఆ చెరసాల నాయకుడు
పౌలును శీలాను ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని చేర్చుకొని వారి గాయాలు కడిగి వారికి ఆయింట్మెంట్ రాసి వాళ్ళ పాదములకు నీళ్ళిచ్చి వారికి మంచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి, అయ్యా అయ్యా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది కాబట్టి మీరు ఈరోజు నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి ఆ యేసయ్య నామములో బాప్తిసం ఇవ్వండి, హల్లెలూయా అని అర్ధరాత్రి వేళ ఆ ఇంటిలో ఉన్న వారందరూ బాప్తిసం తీసుకొని ప్రభువులో ఆనందించారంట, హల్లెలూయా. ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఆనందం వచ్చిందంట. ఏ ఆనందం? రక్షణ ఆనందం, రక్షణ ఆనందం. అందుకే మరి పౌలు గారు అంటాడు, మరి సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెరితనము, రక్షించబడుచున్న పాపికైతే దేవుని శక్తి అయి ఉన్నది, హల్లెలూయా. కొందరికి ప్రార్థన అంటే పిచ్చి. ఆ పిచ్చి ఉంటేనే ఈరోజు సేవ చేయగలము. భక్తి ఉంటే ఆడ కూర్చొని వినగలుగుతామమ్మా. పిచ్చి ఉండాలి, సేవ చేయాలంటే పిచ్చి ఉండాలి. భక్తి ఉంటే విశ్వాసిగా ఉంటాము. కాబట్టి పౌలు శీలలను మరి ఆ చెరసాలను విడిపిస్తే ఆ చెరసాల నాయకుడు అందరూ రక్షణ పొందారు. ఎందుకు పొందారు? కఠినమైన రాతి గుండెలు మార్చబడ్డాయి. ఎప్పుడు? ఆ పరిశుద్ధుల త్యాగాలను, ఆ పరిశుద్ధుల యాగాలను, ఆ పరిశుద్ధుల యొక్క సమర్పణ చెరసాల నాయకుని యొక్క గుండెలు బద్దలుగా పగిలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక్క మాట, లూకా సువార్త 19:5-9 వరకు చివరి మాట. లూకా సువార్త 19:5-9 వరకు. కన్నులెత్తి చూసి చేర్చుకొనెను. అమ్మ ఎక్కడి నుంచమ్మా? 5:19 వరకు. ఆ చివరి మాట చదువు తల్లి. ఈ ఇంటికి ఇతడును అబ్రహాము కుమారుడు అనే మాట చదువు తల్లి. హల్లెలూయా. ఈ ఇంటికి ఏమొచ్చిందంట? ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు. ఆ యొక్క జక్కయ్య చెప్పాక, ఎరికో ప్రాంతానికి యెరూషలేముకు 10 కిలోమీటర్లు. జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు కూడా చూశాను నేను. అంటే దగ్గరికి వెళ్ళనివ్వరు, చుట్టూ పహారి ఉంది. ఇప్పటికీ మరి 2020 సంవత్సరాల జక్కయ్య ఎక్కిన చెట్టు మరి ముసలితనంతో చాలా మానేసి అలాగ సజీవంగా ఉంది. అదిగో జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు అదే అని మా గైడ్ చూపించాడు. ఆ కొమ్మ కూర్చున్న కొమ్మ కూడా అలాగే ఉంది. ఆ దగ్గరికి ఎవరిని వెళ్ళనివాడు. మరి యేసు ప్రభు యెరూషలేము ఉండి ఎరుకోకు వచ్చి వెళ్తుంటే ఆ ఊర్లో ఒక ట్యాక్సీ కలెక్టర్ జక్కయ్య, మీరు వినుంటారు చాలాసార్లు. విన్నారా లేదా? జక్కయ్య గురించి విన్నారా లేదా? విన్నారు కదా. మరి విన్నప్పుడు ఏమైంది? జక్కయ్యను మరి ప్రభువును చూడాలనుకున్నాడు. నేడి చెట్టు ఎక్కాడు. ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక చెట్టు దగ్గరికి వచ్చాడు. యేసన్న గారు అనేవాడు, మరి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉంటానంటే, అయ్యా జక్కయ్య అంట త్వరగా దిగమని ఎప్పుడన్నాడు? జక్కయ్య జారాడంట చెట్టు మీద నుంచి. హల్లెలూయా. ఏం చేశాడు? త్వరగా దిగటం ఆలస్యమైతేమో. ఎంత గొప్ప సజీవుడైన దేవుడు. మరి ఎక్కడ చూసిన గుంపులు 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 ప్రభుతో ఉంటారు. అటువంటి గొప్ప తండ్రి కనపడటానికి ఆశ్చర్యం అంటే నా దగ్గరికి వచ్చి నన్నే పిలిచాడని జక్కయ్య దిగటం పోగొట్టి జర్రం జారాడంట. కిందకి జారి ఇంట్లో చేర్చుకున్నాడు. సంతోషం వచ్చింది. అయ్యా ప్రభువా, ఎవరి దగ్గర అన్యాయం చేస్తే, పాపం చేస్తే, మోసం చేస్తే 4 వంతులు చెల్లిస్తానయ్యా. ఒకటి పక్కన 0 పెట్టుకొని 100 చేయమంటే 10 రూపాయలు ట్యాక్స్ చేసుకుని అదంతా ఇచ్చేస్తాను, నాకు వద్దు ప్రభా, అయ్యా నీ బిడ్డగా నేను ఉంటాను ఈ రోజు నుంచి అన్నప్పుడు మరి ప్రభు అన్నాడు, నిజముగా ఇతను కూడా అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా.